హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బొరుగులు ఉప్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్పేస్తానండి. దానికోసం ఏం లేదు, మనం 1 కిలో బొరుగులు తీసుకోవాలి. నేనైతే 1 కేజీ క్వాంటిటీ తీసుకున్నాను. ఎందుకంటే బొరుగులు ఉప్మాకి అవి చేసే టైంకి కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది నీళ్ళలో తడిపేలేకి, అందుకని నేను 1 కిలో తీసుకున్నాను. దాంట్లోకి ఏమేమి కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే తాలింపు గింజలు, అలాగే పల్లీలు, టేస్ట్ కోసం ఒక చిన్న సైజు టమాటా, కొంచెం సన్నగా తరిగిన అల్లము, అలాగే క్యారెట్ తురుము ఫ్లేవర్ కోసం కావాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత 2-3 అంటే కారం ఎంత ఎక్కువ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుని తక్కువ వేసుకోవచ్చు అండి. పచ్చిమిరకాయ, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పెద్ద సైజులో అయితే ఒకటి, చిన్న సైజులో అయితే ఒకటి సరిపోతుందండి. ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. నెక్స్ట్ వాటర్ తీసుకొని వాటర్లో బాగా ఒక 5 మినిట్స్ సరిపోతాయండి. ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి బొరుగులు. నెక్స్ట్ కడాయి పెట్టి బాండెలు పెట్టి నూనె పోయాలండి. 2 టేబుల్ స్పూన్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ నూనె 2 టేబుల్ స్పూన్ నూనెని బాండీలో పోయాలి. బాండీలో పోసినాక తాలింపు గింజలు వేయాలండి. తాలింపు గింజలు వేసి నూనె బాగా వేడినాక తాలింపు గింజలు వేసి అవి బాగా కొంచెం చిట్ట అంటాయి కదండి తాలింపు గింజలు వేసినప్పుడు. ఆ నెక్స్ట్ వెంటనే పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది, మరీ మాడకుండా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకొని, ఆ తర్వాత మనము అవి వేగుతూ ఉంటాయి కదా, వేగేలోపు ఈ బొరుగులు ఉంటాయి కదండి, ఈ బొరుగుల్ని వాటర్లో మనం యాడ్ చేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకొని కొంచెం నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ సరిపోతుంది, అంటే నానాలి కదండి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకుంటున్నాం కదండి, వేయించి పెట్టుకున్నవి వేగిపోతాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను, ఎందుకంటే తొందరగా వేగుతాయి అన్నీ వేసేసినప్పుడు. ఇంకా అన్నీ వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయ, అల్లము అన్నీ వేసుకొని, ఉల్లిపాయ కూడా వేసుకొని అన్నీ వేయించుకొని మూత పెట్టుకుంటే ఆ మూతకి మొత్తం మగ్గుతాయండి. ఓకేనా అండి. బాగా తిప్పుకొని అన్నీ కలిసే విధంగా బాగా తిప్పుకొని గరిటెతోటి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇది బొరుగుల ఉగ్గానిని ఒక్క చోట ఉగ్గాని అంటారు, ఒక్క చోట ఉప్మా అంటారండి. దీనిలోకి మిరపకాయ బజ్జీ చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ బొరుగుల్ని బాగా అటు ఇటు కలదిప్పుకొని గట్టిగా పిండుకోవాలి. ఎందుకంటే ఈ బొరుగులు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. విడిగా ఇంకో గిన్నె తీసుకొని బాగా గట్టిగా పిండుకోవాలండి వాటర్ లేకుండా. నెక్స్ట్ మనం ఈలోపు ఇది వేగి ఉంటుంది, దాంట్లో పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకొని మనం పిండి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో యాడ్ చేసి మొత్తం కలిసేలాగా, ఫ్లేవర్ అంతా వచ్చేలాగా మొత్తం కలిసేలాగా ఒకసారి గంటితోటి బాగా తిప్పుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు టేస్ట్ చేసి సరిపోతే పైన చల్లుకోవచ్చు, ఎందుకంటే వేడికి ఉప్పు బాగా పడుతుంది. ఓకేనండి. సో ఇంకేం లేదండి, బొరుగుల ఉప్మా రెడీ. సో ఎలా ఉందో ఒకసారి అందరూ ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.